Hi everyone, welcome to Masters Online. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం కరెంట్ జాగ్రఫీలో భాగంగా ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ గారిచే ప్రారంభించబడిన సేలా పాస్ టన్నెల్ మరియు అండర్ వాటర్ మెట్రో ఇండియాలోని మొదటిసారిగా మనం స్టార్ట్ చేయబడిన అండర్ వాటర్ మెట్రో గురించి మనం ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుండి విడుదలైన నోటిఫికేషన్లలో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో గాని టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇతర పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ లో భాగంగా కరెంట్ అఫైర్స్ లో గాని జియోగ్రఫీలో రవాణా వ్యవస్థలో గాని తర్వాత నైసర్గిక స్వరూపాల్లో గాని అడిగే అవకాశం ఉన్న టాపిక్ ఇది కరెంట్ జియోగ్రఫీ. దానిలో ఎస్పెషల్లీ హిమాలయ పర్వత ప్రాంతాలు తర్వాత నదీ పరివాహక ప్రాంతాల పరంగా మనం డిస్కస్ చేయాలి. అంతకంటే ముందు మై డియర్ స్టూడెంట్స్ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మాస్టర్స్ ఆన్లైన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జాగ్రఫీ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ లైవ్ క్లాసులు జాగ్రఫీని మేము స్టార్ట్ చేయడం జరిగింది. యాప్ లైవ్ క్లాసెస్. ఓకే, సో ఈ జాగ్రఫీ వచ్చేసి 299 ఓన్లీ తక్కువ మనకి 299కి నేను ఇక్కడ జాగ్రఫీని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో ఎందుకంటే 299 రూపాయలు అనేది చాలా స్వల్ప మొత్తం ఇది, కానీ అంతకంటే వర్త్ఫుల్గా ఇక్కడ జాగ్రఫీ టాపిక్ ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం దాంట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం లైవ్ లో డిస్కస్ చేద్దాం. సో ఆ విధంగా 1 year వ్యాలిడిటీతో జాగ్రఫీ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. ఇదే 299 తోటి మెంటల్ ఎబిలిటీ కోర్సును కూడా మేము అందించడం జరిగింది. రీజనింగ్ టీఎస్పీసీ గ్రూప్ 2 సిలబస్ లో ఏ విధంగా ఉందో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సో ఇది కూడా 299కి మేము అందిస్తున్నాం. ఈ రెండు కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టాపిక్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆ ఏరియాని కూడా 13 నుండి 15 క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి సో దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 2 సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ 149, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమో 149కి ఇస్తున్నాము ఇక్కడ. ఓకే, నేను తర్వాత మీకు ఈ బ్యానర్స్ నేను పబ్లిష్ చేస్తాను. 199 డిజాస్టర్ మేనేజ్మెంట్ 149, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా 149. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ జనరల్ స్టడీస్ లో ఉంది, కొంత ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో కొంత పార్ట్ ఉంది మనకి. ఒక 15 మార్క్స్ వచ్చే ఏరియా, ఇక్కడ ఒక మనకి 8 క్వశ్చన్లు వస్తే అక్కడ ఒక 15 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక 20 to 25 క్వశ్చన్స్ వచ్చే ఏరియా. సో రెండును 149కి అందిస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 149, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 149. అది చిన్న సబ్జెక్ట్లే కదా, ప్రైస్ ఎక్కువ ఉంది. కొన్ని కోచింగ్ సెంటర్స్, కొన్ని ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు మొత్తం 459కు 500కి అందిస్తున్నారు. మీరు ఎంత ఎక్కిస్తున్నారు అంటే సబ్జెక్ట్ వర్త్ఫుల్ గా చూడండి. అమ్మా ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మీరు చూడండి, మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ప్రీ టెస్టులు ఉన్నాయి, ప్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి, బుక్స్ నేను దానిలో పీడిఎఫ్స్ పెట్టాను. ఓకే, సో అండ్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. అందుకోసమని మీకు ఆ స్టోర్లో ఉంటాయి. మీకు గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా ఉపయోగపడుతుంది. 1 year వ్యాలిడిటీతో పెడుతున్నాను. ఓకేనా? సో కాబట్టి అంతేకాకుండా లైవ్ క్లాసెస్ మాస్టర్స్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్ కూడా మేము అందిస్తున్నాము. సో క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ అంటే టెస్ట్ సిరీస్ లాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే రైట్, ఇది మనం ఇప్పుడు మాస్టర్స్ ఆన్లైన్ నుండి వస్తున్న ఆన్లైన్ కోర్సెస్. త్వరలో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ మూవ్మెంట్ పాలిటీ, ఈ మెయిన్ సబ్జెక్టులను కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా లో ప్రైస్కి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఆ విధంగా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మాస్టర్స్ ఆన్లైన్ నుండి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సరే, మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశం కరెంట్ జియోగ్రఫీ. ఇక్కడ నేను మెన్షన్ చేశాను కాబట్టి కరెంట్ జియోగ్రఫీ అని ఎందుకు అంటున్నామంటే జియోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. జియోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ అంశాలు మనం చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీలో లేదా వరల్డ్ జాగ్రఫీలో మనకు జాగ్రఫికల్ అంశాలు గుర్తు రావాలి. 2 కోఆర్డినేట్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఈజీ అవుతుంది, ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది. తద్వారా ఎగ్జామ్లో నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతావు. మరి అలాంటి అంశం మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ది ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ సేలా టన్నెల్, సేలా పాస్ టన్నెల్.
దీన్ని ఫస్ట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గం, జత సొరంగ మార్గాలు 2 నిర్మించబడ్డాయి. ఓకే, 2018-19లో నిర్మాణం చేపట్టారు. 2024 మార్చి 9 రోజు జాతికి అంకితం చేయడం జరిగింది, లేదా ఉపయోగంలోకి తేవడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా ఈటానగర్లో వర్చువల్ విధానంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అండ్ వికసిత్ భారత్ ఇక్కడ సో నార్త్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో, వికసిత నార్త్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రైమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మనము ఈ సేలా పాస్ టన్నెల్ సంబంధించిన అంశాలు ఏంటి అని తీసుకుంటే 2-3 అంశాలు చూడండి. ఫస్ట్, సేలా పాస్ టన్నెల్ నిర్మించిన సంస్థ. డైరెక్ట్ చూడండి, సేలా పాస్ టన్నెల్ నిర్మించిన సంస్థ పేరు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. 1960లో ఏర్పడిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లేదా సరిహద్దు రహదారుల సంస్థ అనేది నిర్మించింది. సో ఎంత వ్యయంతో నిర్మించింది? 865 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఎంత ఎత్తులో ఉంది ఈ సేలా పాస్ టన్నెల్? 13,000 అడుగుల ఎత్తులో లేదా 4,157 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకేనా? సో ఆ విధంగా 4,157 మీటర్ల ఎత్తులో ఇక్కడ హిమాద్రి పర్వతాల్లో సేలా పాస్ కింద నిర్మించారు. అంటే భూపరితలం నుండి 4,000 మీటర్ల ఎత్తులో అది. అంటే ఇక్కడ పాస్ జాగ్రఫీలో ఏ విధంగా పిలుస్తారంటే ఇవి 2 పర్వతాలు సాధారణ ఈ విధంగా తీసుకుందాం. ఇలా పర్వతాలు అంటే ఆ ప్రాంతంలో ఈ పర్వతాల మధ్య 2 పర్వతాలు కలిసే ప్రాంతంలో సో మనకు కనిపించడానికి వి ఆకారంలో కలుస్తాయి. అలా వి ఆకారంలో ఉన్న ప్రాంతంలో దాన్ని ఏమంటారంటే పాస్ అని అంటారు. పాస్. ఓకే, సో పాస్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ద హైయెస్ట్ మౌంటైన్ ఏరియాస్. గుర్తుపెట్టుకోండి, అది తెలుగులో కనుమ అని అంటారు. దానికి ఆ కనుమ కింద నిర్మించారు. ఓకేనా? ఆ కనుమ కిందనే 13,000 అడుగుల ఎత్తు భూమి నుండి, భూపరితలం నుండి గమనించండి. మరి ఇక్కడ సో ఈ హిమాద్రి పర్వతాల దగ్గర మరి అరుణాచల్ ప్రదేశ్ ఏ జిల్లా అంటే ఇక్కడ హిమాద్రి పర్వతాలు ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 4,157 మీటర్లు. ఓకే, హిమాద్రి పర్వతాలకు జస్ట్ దక్షిణ దిశలో ఇక హిమాచల్ పర్వతాల శ్రేణి స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ సేలా పాస్ ఉంది. ఓకే, కొంచెం పశ్చిమ దిశలో వస్తే నాతులాస్ పాస్ సిక్కింలో ఉంటుంది. నెక్స్ట్ ఈ సేలా పాస్ కు దక్షిణ దిశలో బొమిడిలా కనుమ, బొమిడిలా పాస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇలా జాగ్రఫీకి సంబంధించి అంశాలు అడగచ్చు మిమ్మల్ని. ఈ క్రమంలో మనం తీసుకున్నట్టయితే సేలా పాస్ గురించి మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ సేలా పాస్ కింద సాధారణంగా ఇక్కడ 2 టన్నెల్స్ నిర్మించారు. ఒకటేమో 1,003 మీటర్ల పొడవుతో, రెండవదేమో 1,595 మీటర్ల పొడవుతో 2 టన్నెల్లు నిర్మించారు. ఒక టన్నెల్ ప్రజా రవాణాకి, రెండో టన్నెల్ ప్రజా రవాణాతో పాటుగా ఇండియన్ ఆర్మీకి సపరేట్ గా ఉపయోగపడే విధంగా 2 టన్నెల్ నిర్మించారు. ఈ టన్నెల్ నుండి ఓకే సాధారణంగా సరిహద్దులో, భారత సరిహద్దులో సైన్యానికి అంటే అవసరాలు, వాళ్ళకు సంబంధించిన వస్తువులు లేదా ఆయుధాల సామాగ్రిని చేరవేయడానికి టన్నెల్ ఉపయోగపడుతుంది. ఓకే, మనము సాధారణంగా గమనించండి, ఇండియా చైనా మధ్య సైన్యం మధ్య గీయబడ్డ విభజన రేఖ వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వరకు వెళ్తుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడ ఉంది? తవాంగ్ జిల్లా దగ్గర ఉంది. ఎందుకంటే 1962 యుద్ధంలో తవాంగ్ జిల్లాలో కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రస్తుతం లడక్ కేంద్ర పాలిత ప్రాంతంలో అక్సాయ్ చిన్ ఆక్రమించడం జరిగింది. అక్సాయ్ చిన్ దగ్గర LAC ఉంటుంది, తవాంగ్ దగ్గర LAC ఉంటుంది. అలా LAC వరకు భారత సైన్యానికి సామాగ్రి సరఫరా చేయడానికి టన్నెల్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ టన్నెల్ దగ్గర ఈ సేలా పాస్ దగ్గర సో అక్కడ ఉన్న జాతీయ రహదారి ఏంటంటే నేషనల్ హైవే 13 నేషనల్ హైవే ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న హైవే 13 NH లేదా NH13 అనేది దీని దగ్గరగా వెళ్తుంది సేలా పాస్ దగ్గర. ఈ సేలా పాస్ దగ్గర ఉన్న తెగ పేరు ఏంటంటే అంటే అక్కడ జనాభా తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతికూల పరిస్థితులు అన్ని భూపాతం, ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటది. సో వర్షాకాలంలో బీభత్సమైన వర్షాపాతం, మిగిలిన సమయంలో స్నో ఫాలింగ్, మంచు అంటే విపరీతమైన మంచు పడుతుంది, మంచు తుఫాను సంభవిస్తాయి. ఇలా విపరీతమైన విపత్కరమైన పరిస్థితులు, వల్నరబుల్ సిచ్యువేషన్స్ దగ్గర వెరీ లోయెస్ట్ పాపులేషన్ ఇస్ దేర్. ఆ లోయెస్ట్ పాపులేషన్ ఎవరంటే తెగలు ఉంటారు, ట్రైబ్స్ ఉంటారు. ఆ ట్రైబ్స్ లో ముఖ్యమైన వారు అంటే మొన్పా తెగ అనేది నివసిస్తారు. ఇక్కడ
మొన్పా అనే తెగ నివసిస్తారు. సరే ఈ తెగ సంబంధించిన అంశం మనకి ఎందుకంటే చెప్తాను ఇక్కడ. ఓకే, సేలా పాస్ లేదా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న తూర్పు హిమాలయాలు ఎందుకంటున్నానంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హిమాలయాలని తూర్పు హిమాలయాలు, పశ్చిమ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, తూర్పు హిమాలయాలుగా డివైడ్ చేశారు. సో ఆ తూర్పు హిమాలయాల్లో భాగంగా సో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సేలా పాస్ గురించి ఎన్ని అంశాలు వచ్చినాయి? సేలా పాస్ ఏ జిల్లాలు? ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ నుండి అస్సాంలోని తేజ్పూర్ని కలుపుతుంది. ఓకే, తర్వాత అదే విధంగా ఇంకోటి మనకి అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కమాంగ్ జిల్లా ఉంది. సో వెస్ట్ కమాంగ్ జిల్లా, తవాంగ్ జిల్లా, తర్వాత తేజ్పూర్ జిల్లా, ఈ 3 జిల్లాలను కలుపుతుంది ఇక్కడ. ఓకే, సో ఈ 3 జిల్లాల మధ్య రవాణాను సులభతరం చేయడానికి అవకాశం ఉంది. ఈ తవాంగ్ జిల్లా ప్రధానంగా బౌద్ధ మత సంబంధించిన ప్రజలకు లేదా బౌద్ధ మత వాళ్ళకి ఎక్కువగా ఇది చాలా ఫేమస్ తవాంగ్ అనేది. ఓకేనా? సో ఆ తవాంగ్కి దక్షిణ దిశలో అంటే మనకి దక్షిణ దిశలో వస్తున్న కొద్దీ బొమ్మిడిలా కన్మ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన జాగ్రఫికల్ విషయాలు తీసుకోవాలి. ఆల్మోస్ట్ బ్రహ్మపుత్ర నదికి దక్షిణ దిశ వరకు వస్తాం, ఉత్తర దిశ వరకు వస్తుంది. అంటే బ్రహ్మపుత్ర నది సమీపం వరకు ఇప్పుడు సేలా పాస్ టన్నెల్ సంబంధించిన అంశాలు ఉంటాయి అక్కడ. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టుకో. 2 టన్నెల్స్ మనం గుర్తుపెట్టుకుందాం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో ఇది మ్యాప్ చూపిస్తాను నేను. ఇక నెక్స్ట్ మరి ఇక టన్నెల్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను చూడండి. ఇక తవాంగ్ 1 గంట సమయం పడుతుంది ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు ఎక్కువ టైం పట్టేది. సో ఆ విధంగా సో ఇక్కడ వెపన్స్, సోల్జర్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ఫార్వర్డ్ ఏరియాస్ నియర్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC నేను చెప్పాను. ఇప్పుడు LAC వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ సో ఈ విధంగా దీన్ని మనం మ్యాప్ లో గమనించినట్టయితే చూడండి ఇక్కడ ఇది బంబ్లా కన్మ, ఇది మన. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది తవాంగ్ జిల్లా నేను రౌండ్ అప్ చేశాను. దానికి దగ్గరలో నురనాంగ్ అనే జలపాతం ఉంటుంది ఇక్కడ, నురనాంగ్ జలపాతం. ఇవి కూడా అడగచ్చు ఇప్పుడు. ఓకే, తర్వాత దక్షిణ దిశలో సేలా జలపాతం ఉంటుంది ఇక్కడ, సేలా జలపాతం, సేలా సరస్సు, సేలా లేక్ ఇస్ దేర్. ఓకే, సో నురనాంగ్ వాటర్ ఫాల్ అండ్ సేలా లేక్ బోత్ ఆర్ దేర్. సో వెరీ నియర్ టు ద సేలా పాస్ సో ఈ సేలా పాస్ కి దక్షిణ దిశలో చూడండి బొమ్మిడిలా కనుమ ఉంటుంది. ఈ బొమ్మిడిలా కనుమ నుండి దక్షిణ దిశలో వస్తున్న కొలది తేజ్పూర్, అస్సోంలోని తేజ్పూర్. ఓకే, టువర్డ్స్ గువాహటి, అస్సోంలోని గువాహటి వరకు. సో ఇదే డైరెక్షన్, ఇదే డైరెక్షన్. ఇవన్నీ రోడ్డు మార్గాలు. సో ఇక్కడ నుండి ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మనం పాస్ అండర్ టన్నెల్ నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే వెస్ట్ కమాంగ్ జిల్లా అనేది ఉంటుంది. దీని దగ్గరలో పక్కే టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సో మనకి టిపి ఆర్చ్ సాంక్చురీ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో ప్రాంతం ఉంటుంది, బలుక్పాంగ్ ప్రాంతం ఉంటుంది. ఈ విధంగా చాలా మనకు ముఖ్యమైన విషయాలు ఇక్కడ వస్తుంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నమేరి నేషనల్ పార్క్ ఉంటుంది అస్సాంలో. సో ఈ విధంగా ఇలా గుర్తుపెట్టుకునే క్రమంలో ఇవి మన భౌగోళిక పరమైన అంశాలు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018-19 స్టార్ట్ చేశారు. 2024లో ఉపయోగంలోకి వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏ ప్రాంతం? తవాంగ్ తేజ్పూర్ వెస్ట్ కమాంగ్ జిల్లాలను కలుపుతుంది. ఓకే, సో దీని దగ్గరలో ఉన్న మరొక పర్వత కనుమ బొమ్మిడిల కనుమ. సో దీని దగ్గరలో ఉన్న జలపాతం నురనాంగ్ జలపాతం. దీని దగ్గరలో ఉన్న సరస్సు సేలా సరస్సు. ఓకే, ఇక్కడ ఈ పాస్ దగ్గర వెళ్తున్న జాతీయ రహదారి ఏంటిది? సో NH13 నేను చెప్పాను. NH13 అనేది వెళ్తుంది ఇక్కడ, గుర్తుపెట్టుకున్నారు కదా. సో నెక్స్ట్ విపత్తుల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ భూపాతాలు చాలా సర్వసాధారణం, హిమపాతం సర్వసాధారణం, వర్షాపాతం సర్వసాధారణం, గుర్తుపెట్టుకోండి. సో ఇవి భౌగోళిక పరమైన అంశాలు. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇంకో విషయం ఇక్కడ మ్యాప్ ఈ ప్రాంతం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఇది ఇక్కడ మనం అక్కడ చూసిందంతా ఈ ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించే మరొక అంశం ఏంటంటే, ఈ సేలా పాస్ టన్నెల్ అనేది ఇప్పుడు ఉపయోగంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఆస్పిరెంట్స్ అందరూ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సేలా నూరనాంగ్ జలపాతాలకు సంబంధించి కొంచెం చారిత్రక విషయాలు మనం తీసుకోవాలి. ఈ సేలా పాస్ ఈ పర్వత ప్రాంతానికి సేలా అని ఒక అమ్మాయి పేరు పెట్టారు. ఇదంతా ఈ పర్వత ప్రాంతం, దీనికి సేలా పేరు పెట్టారు. అండ్ సరస్సు కూడా సేలా అని పేరు పెట్టారు. నెక్స్ట్ జలపాతానికి ఏమో నూరనాంగ్ జలపాతం అని పేరు పెట్టారు.
మరి ఇక్కడ ఈ ఇద్దరి పేర్లు పెట్టడానికి గల కారణం ఏంది అంటే ఇక 1962 ఇండియా చైనా యుద్ధం. మన భారత ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఋతుపవనాల వైఫల్యం, ఆహార సంక్షోభం ఇలాంటి అన్ని విషయాల్లో భాగంగా మనం ఉన్నప్పుడు చైనా మనం ప్రతిఘటించింది, యుద్ధం చేసింది. కాబట్టి యుద్ధంలో మనం కొంత భూభాగాన్ని కోల్పోయాం. కోల్పోయిన భూభాగం ఎక్కడుంది? లడఖ్లోని అక్సాయ్ చిన్ ప్రాంతం. ఓకే, మనం గమనించినట్టయితే సో జస్ట్ మ్యాప్ పరంగా మనం చూసినట్టయితే ఓకే, సో ఇగో ఇక్కడ అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కోల్పోయాం. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి వస్తే ఇక్కడ కొంచెం స్వల్పంగా తవాంగ్ ప్రాంతాన్ని మనం కోల్పోయాం. ఓకే, ఈ కోల్పోయిన క్రమంలో సరే అదంతా తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఈ తవాంగ్ దగ్గర ఈ హిమాలయాల్లో ఒకే ఒక సోల్జర్ మొత్తం చైనా ఆర్మీని ప్రతిఘటించాడు. ఓకేనా? సో ఆయన పేరు జస్వంత్ సింగ్ రావత్. జస్వంత్ సింగ్ రావత్ అనే ఒక సోల్జర్ సో మనకి చాలా గ్రేట్. ఆయన పేరు మీద మెమోరియల్ ఉంది అక్కడ, జస్వంత్ సింగ్ మెమోరియల్, వార్ మెమోరియల్ నిర్మించారు. మరి ఈయనకు దీనికి సంబంధం ఏంటంటే ఈయన ఒక్కడే వాళ్ళందరినీ దాదాపు 7 to 2 hours ఐ థింక్ 3-4 days చైనా ఆర్మీని ప్రతిఘటిస్తున్న క్రమంలో ఈయనకి 2 అమ్మాయిలు సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయిల పేరే సేలా. ఒక అమ్మాయి పేరు సేలా, ఇంకొక అమ్మాయి పేరు నూరా. ఈ 2 అమ్మాయిలు సపోర్ట్ చేశారు. ఓకేనా? సపోర్ట్ చేసే క్రమంలో అన్ఫార్చునేట్లీ సేలాను చైనా ఆర్మీ చంపేసింది, నూరాను బందీగా పట్టుకుంది, తర్వాత చనిపోయారు. అది వీరి విషయం. ఓకే, సో ఇక్కడ అంటే అలాంటి క్రమంలో అక్కడ స్థానికంగా ఒక వ్యక్తిని పట్టుకొని విషయాలు చైనా ఆర్మీ నిజాలు తెలుసుకుంది. ఎంతమంది ఏంటి, అక్కడ ఎంతమంది మమ్మల్ని ప్రతిఘటిస్తారంటే చేస్తున్నారు. స్థానికులు చెప్పే విషయం ప్రకారం ఒక్కడే ఒక వారియర్ ఉన్నారని చెప్పారు. సో ఆ విధంగా ఆ వారియర్ను వాళ్ళు చంపేయడం జరిగింది. సో ఈ విధంగా సేలా మరియు నూరా అనే అమ్మాయిలు అక్కడ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల వాళ్ళ ప్రాణ త్యాగం వల్ల లైఫ్ను కోల్పోయారు. కాబట్టి అక్కడ సరస్సుకి సేలా, పర్వతానికి సేలా, జలపాతానికి నూరా అనే పేర్లు పెట్టారు. అమ్మ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏ విధమైన అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఇటీవల మనకి సేలా పాస్ టన్నెల్కి సంబంధించిన అంశం. ఓకేనా? ఈ తరుణంలో మనకి ఓకే ఆల్మోస్ట్ జనవరి 12వ తారీఖున అటల్ సీ బ్రిడ్జ్ స్టార్ట్ చేయడం జరిగింది మహారాష్ట్ర. ఓకే, ట్రాన్స్ అరేబియన్ లింక్. సో మన ఆ విధంగా గుర్తుపెట్టుకున్నది కూడా అంటే ఇక భారతదేశంలో ఎక్కడెక్కడ సో ఇలాంటి టన్నెల్స్ నిర్మించబడ్డాయి, అండర్ టన్నెల్స్ నిర్మించబడ్డాయి. రైల్వే టన్నెల్స్ కావచ్చు, నేషనల్ హైవే టన్నెల్స్ కావచ్చు, ఇతర టన్నెల్స్ కావచ్చు. వీటన్నిటికి సంబంధించి గతంలోనే మాస్టర్స్ ఆన్లైన్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా ఇక్కడ లింక్అప్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక ముఖ్యమైన విషయం సి ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో. ఓకే, అండర్ ద హుగ్లీ రివర్. ఓకే, సో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ఇన్ కోల్కతా. మరి ఇక్కడ సో ఇది అండర్ వాటర్ మెట్రో పొడవు ఎంత అంటే 520 మీటర్లు. గుర్తుపెట్టుకోండి, 520 మీటర్ల పొడవైన హుగ్లీ నది కింద మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఆ 520 మీటర్ల దూరాన్ని చేరడానికి మెట్రోకు పడుతున్న సమయం ఎంత అంటే 45 సెకండ్లు. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. ఏ నది కింద నిర్మించారు? అండర్ ద హుగ్లీ. హుగ్లీ అనేది ఏంటి? గంగా నది యొక్క డిస్ట్రిబ్యూటర్. ఇది వెస్ట్ బెంగాల్లోకి రాగానే గంగా నది చీలిపోతుంది, స్ప్లిటెడ్ ఇంటూ 2 బ్రాంచెస్. ఒకటేమో బంగ్లాదేశ్లోకి పద్మా నది గాను, నెక్స్ట్ హుగ్లీ నదిగా వెస్ట్ బెంగాల్ మీద కోల్కతా సమీపంలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాంటి హుగ్లీ నది కింద నిర్మించడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ మెట్రో కోల్కతాలను స్టార్ట్ చేశారు 1984లో. ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో కూడా కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈయన ఫస్ట్ వాటర్ మెట్రో కేరళలో స్టార్ట్ చేశారు, సరస్సుల మీద. గుర్తుపెట్టుకోండి. సో ఈ తరుణంలో అడిగే అవకాశం ఏముంది అంటే మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చ్ 6, 2024న ఉపయోగంలోకి వచ్చిందండి. మరి ఇక్కడ సో కోల్కతా మెట్రో ఎక్స్టెన్షన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేసిందంటే ఔరా మైదాన్ నుండి ఎక్స్ప్లెయిన్ మెట్రో సెక్షన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి మనం గమనించే విషయాలు తీసుకున్నట్టయితే మొత్తం సో ఈ మెట్రో పొడవు ఎంత అంటే 16.6 కిలోమీటర్. అమ్మ గుర్తుపెట్టుకోండి, 16.6 కిలోమీటర్. 10.8 కిలోమీటర్స్ ఏమో అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, ఫ్రమ్ ఔరా మైదాన్ టు పూల్ బాగాన్.
ఔరా మైదాన్ టు పూల్ బగాన్ వరకు 10 కిలోమీటర్లు అండర్ మెట్రో, నాట్ ఆ వాటర్. నెక్స్ట్ మిగతా టైం ఏంటంటే హుగ్లీ రివర్ కింద నిర్మించడం జరిగింది. ఓకేనా. సో ఇది డీపెస్ట్ ఇన్ ద కంట్రీ, ఇప్పుడు లోతైన మెట్రోగా మనకి రికార్డులోకి వచ్చింది. సో ఇక్కడ ఈ విధంగా మనం ఏమనుకుంటున్నాం, 10 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లో. సో మిగతాది కొనసాగింపే క్రమంలో ఔరా మరియు సాల్ట్ లేక్ మధ్య ఈస్ట్ వెస్ట్ కారిడార్ అది ఔరా మరియు సాల్ట్ లేక్ మధ్య ఇది కలపడానికి, ట్విన్ సిటీస్ ను కలపడానికి హుగ్లీని నదిని తీసుకున్నారు. ఔరా మరియు సాల్ట్ లేక్ ను కలపడానికి హుగ్లీ నది కింద నిర్మించడం జరిగింది. ఓకే, మొత్తం ఈ మెట్రోకి 6 స్టేషన్లు ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో ప్రధానంగా 3 అండర్ గ్రౌండ్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంత మరి హుగ్లీ నది కింద ఎన్ని మీటర్లు, 520 మీటర్లు. సో 45 సెకండ్ల పొడవు, 40 సెకండ్ల పాటు పడుతుంది దాన్ని దాటడానికి. ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా ట్రైన్ యూజెస్ ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్, అంటే ఆ 45 సెకండ్ల ఆటోమేటిక్ గా సో ఆపరేట్ అవుతూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అండర్ వాటర్ మెట్రోకి సంబంధించిన విషయాలు. ఓకేనా, అండర్ వాటర్ మెట్రోకి సంబంధించిన విషయాలు. మార్చి 6న అండర్ వాటర్ మెట్రో ఉపయోగంలోకి వచ్చింది. ఓకే, సో అండర్ ద విచ్ రివర్ అన్నప్పుడు అండర్ ద హుగ్లీ రివర్. హుగ్లీ రివర్ ఇస్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ గంగా రివర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే, సో హుగ్లీ రివర్, కోల్కతా ద సిటీ లొకేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ హుగ్లీ. ఇన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ హుగ్లీ రివర్ కింద ఎన్ని కిలోమీటర్లు, 520 మీటర్లు, 520 మీటర్ల దూరం నిర్మించడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ గా తీసుకున్నప్పుడు దాని యొక్క పొడవు ఎంత అంటే 16.6 కిలోమీటర్లు. సో రిమైనింగ్ అంతా అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. హుగ్లీ నది నుండి మనకి హుగ్లీ నది కింద ఏ ప్రాంతాలు అంటే ప్రధానంగా హుగ్లీ నది కింద నిర్మించడానికి గల కారణం ఏంటంటే ఔరాను సాల్ట్ లేక్ ను కలపడానికి. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రాంతాలు చెప్తుంటాం. ఓకే అమ్మ, ఇది అండర్ వాటర్ మెట్రోకి సంబంధించే విషయాలు. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక్కడ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్, పర్యావరణ సమస్యల్లో భాగంగా మనకు అడిగే అవకాశం ఉన్న అంశం ఇది. ఓకేనా అమ్మ, ఇది అంటే ఏంటి, దీని రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో ఆల్మోస్ట్ 120 ఇయర్స్ గడిచిన 122 సంవత్సరాలలో 2023 అనేది అత్యంత వేడి సంవత్సరంగా చెప్పింది రిపోర్ట్. గడిచిన 120 అంటే శతాబ్దం పైగా ఉన్న కాలములో 2023 అనేది అత్యంత వేడి సంవత్సరం. ఇది ఆ అత్యంత వేడి సంవత్సరం, ఇది ఒక అంశం గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మరి సో దాదాపు 365 రోజులు, అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 మధ్య మనం తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 318 రోజులు ఇక్కడ వేడి రోజులుగా లేదా వామ్ డేస్ ఉన్నాయి, 318 డేస్. ఓకే, సో ఈ 318 డేస్ అంతా వామ్గా ఉన్నప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు ఓకే 3287 మంది మరణించడం జరిగింది. ఓకే, 2.21 మిలియన్ హెక్టార్లు ఇక్కడ క్రాప్ ఏరియా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అంటే వాతావరణ విపత్తుల పరంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, వర్షాపాతం అన్ని పరిగణలో తీసుకున్నారు, గమనించండి. సో అందుకోసం ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ అన్నారు ఇక. ఓకే, 86,432 హౌజులు దెబ్బతినడం జరిగింది. దాదాపు 1,24,000 పైగా పశువులు మరణించడం జరిగింది. ఇవన్నీ పర్యావరణ సమస్యలు అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనం గమనించినట్టయితే అమ్మ ఇక్కడ ఈ రిపోర్టు ప్రకారం భారత్ మనకి 2023 అనే అత్యంత వేడి సంవత్సరం అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇతర వాతావరణ పరమైన సమస్యల కింద మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి. సో మొత్తం 36 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పర్యావరణ పరమైన సమస్యలు అమ్మ చూడండి, అంటే వర్షాపాతం, ఉష్ణోగ్రత వ్యత్యాసం, మిగతా కారణాలన్నీ అంటే వాతావరణ పరమైన విపత్తులు. ఇవన్నీ ఈ వాతావరణ విపత్తుల వల్ల దాదాపు భారతదేశం అంతటా సో ఇక్కడ సంభవించడం జరిగింది. ఇలాంటి తరుణంలో తీసుకున్నట్టయితే మరి ఇక్కడ సో హిమాచల్ ప్రదేశ్ రికార్డెడ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. భారతదేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ లో 149 రోజులు సో వివిధ వాతావరణ విపత్తుల్లో గడిచిపోయినాయి మొత్తం. ఓకేనా, 365 డేస్ కు 149 డేస్ ఏదో ఒక రకమైన వాతావరణ పరమైన విపత్తు సంభవించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్. దట్స్ వై హిమాచల్ ప్రదేశ్ రికార్డెడ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఈవెంట్స్ మీన్స్ ఇక్కడ అజర్స్ ఆర్ డిజాస్టర్స్. ఇక్కడ ఓకే, వెదర్ డిజాస్టర్స్ మీన్స్ మెటీరియలాజికల్ డిజాస్టర్స్. ఇక్కడ నేను చెప్పేది మెటీరియలాజికల్ డిజాస్టర్స్. ఓకే,
సో ఆ తరుణంలో సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్ 141 days ఇక్కడ 141 days సో ఎఫెక్టెడ్ బై మెటీరియలాజికల్ డిజాస్టర్ ఆర్ వెదర్ ఈవెంట్స్. దెన్ థర్డ్ వన్ కేరళ అండ్ ఉత్తరప్రదేశ్ 119 days. Kerala and Uttar Pradesh 119 days affected by meteorological disasters. ఓకే, సో నెక్స్ట్ దీని ప్రకారం ఇంకా మిగతా విషయాలు తీసుకున్నట్టయితే మేము ఏమేమి సంభవించాయి 2023 సంవత్సరంలో భారతదేశంలో హెవీ రెయిన్స్, ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ 208 రోజుల్లో భారతదేశంలో విపరీతమైన అంటే అత్యధిక వర్షపాతం, భూపాతాలు, వరదలు సంభవించాయి. ఆర్డర్ ఆఫ్ కామన్ చూడండి, అత్యధిక వర్షపాతం, వరదలు, ల్యాండ్ స్లైడ్ అండ్ భూపాతాలు మీన్స్ హైయెస్ట్ ఏరియాలో ఉన్న సో అంటే శిలలు మరి మట్టితో కిందికి జారడం దాన్ని భూపాతం అంటారు. దానివల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడడం అనే సమస్య జరుగుతాయి. చాలా మంది ప్రజలు చనిపోతుంటారు ఇక్కడ. సో అలాంటి అంశాలు ఎన్ని రోజులు సంభవించాయి 208 రోజుల్లో సంభవించాయి. దెన్ లైట్నింగ్ అండ్ స్టోమ్స్. లైట్నింగ్ మీన్స్ ఇక్కడ పిడుగులు, స్టోమ్స్ ఉరుములు. సో ఈ పిడుగుల వల్ల 200 రోజుల పాటు పిడుగులు సంభవించే భారతదేశంలో. అవుట్ ఆఫ్ 365 days 200 రోజుల్లో పిడుగులు సంభవించడం జరిగింది భారతదేశం. ఈ రెండు రెయిన్స్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, లైట్నింగ్స్ ఈ 4 భారతదేశంలో 2023లో సో ఇవి ఒక ఎఫెక్టెడ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి, అడుగుతారు ఎగ్జామ్ లో. దెన్ అమ్మ ఇక్కడ మిగతా తీసుకున్నట్టయితే హీట్ వేవ్స్, వేడి గాలులు 49 రోజుల పాటు సంభవించినవి. కోల్డ్ వేవ్స్, చల్లటి గాలు 29 రోజుల పాటు సంభవించినవి. అండ్ క్లౌడ్ బస్ట్ అంటే విపరీతమైన కుంభవృష్టి 9 రోజులు జరిగింది అట్లా. అండ్ స్నోఫాల్ 5 రోజులు జరిగింది. సైక్లోన్స్ 2 days. ఓకే, సైక్లోన్స్ వల్ల 2 days. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఓకే, ఏ రాష్ట్రాలు వాతావరణ విపత్తుల వల్ల ప్రభావం చూపబడ్డాయి? హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ అండ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అవి కాకుండా 2023 సంవత్సరంలో అత్యధికంగా సంభవించిన వైపరీత్యాలు మరి విపత్తులు అని తీసుకున్నప్పుడు అధిక వర్షపాతం, వరదలు అండ్ భూపాతాలు 208 రోజుల్లో. నెక్స్ట్ పిడుగులు 200 రోజుల పాటు. అండ్ మనకి వేడి గాలు 49 రోజులు, చల్లడి గాలు 29 రోజులు. చల్లడి గాలు శీతాకాలంలో సంభవించేది. ఉత్తర భారతదేశంలో మనం వీటిని పశ్చిమ విక్షోభాలు అంటాం. అదే వేడి గాలిని ఉత్తర భారతదేశం లూ పవనాలు అంటాం. ఇలాంటి స్థానిక పవనాలు కావచ్చు. నెక్స్ట్ కుంభవృష్టి 9 రోజులు, హిమపాతం 5 రోజులు, సైక్లోన్స్ 2 రోజులు. తీవ్రమైన ప్రభావం. ఓకే, ఈ విధంగా భారతదేశం మీద వాతావరణ విపత్తులు 2023 సంబంధించిన విషయాలు ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ ఇంకా ఇంపార్టెంట్ 2 పాయింట్స్. ఓకే, దెన్ సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మిగతా రాష్ట్రాలు చూడండి. ఓకేనా, ప్రజల వల్ల ఎక్కువ ప్రజలు నష్టపోయిన రాష్ట్రం ఏంటంటే బీహార్. బీహార్ వాజ్ ద బిగ్గెస్ట్ సఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ 642 పీపుల్ లాస్ట్. ఓకేనా, 642 మంది మరణించారు వివిధ రకాల వాతావరణ విపత్తుల వల్ల. అది బీహార్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లార్జెస్ట్ ఎక్స్పాన్సెస్ ఆఫ్ ఎఫెక్టెడ్ క్రాప్ ఏరియా. హర్యానాలో అత్యధికంగా పంటలు నష్టపోయినాయి. ఇక్కడ 2023లో వివిధ రకాల వాతావరణ విపత్తుల వల్ల పంటలు ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం హర్యానా, ప్రజలు మరణించిన రాష్ట్రం బీహార్. నెక్స్ట్ గుజరాత్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ డ్యామేజ్డ్ హౌసెస్. అత్యధికంగా ఇల్లు నష్టపోయిన రాష్ట్రం గుజరాత్. చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలు. నెక్స్ట్ పంజాబ్, ఇక్కడ ఎక్కువ పశు సంపద అంటే జంతువులు లాస్ అయింది లేదా జంతువులు చనిపోయిన రాష్ట్రం పంజాబ్. ప్రజలు ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం బీహార్, పంటలు ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం హర్యానా. ఓకే, నెక్స్ట్ ఇల్లు నష్టపోయిన రాష్ట్రం గుజరాత్, జంతువులు మరణించిన రాష్ట్రం పంజాబ్. చూడండి ఎన్ని ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5. ఓకే, సాధారణంగా ఓకే 2 3 ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కాకుండా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం. 2023-24 అనేది దీన్ని ఏమంటున్నారంటే పాలీక్రైసిస్ ఇయర్ అంటున్నారు. పాలీక్రైసిస్ అంటే ఒకటి కంటే ఎక్కువ విపత్తులు, సహజ విపత్తులు, మానవకారక విపత్తులు అన్ని కలిసి వచ్చిన ఈ టైంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఓకే గాజా, నెక్స్ట్ ఇజ్రాయెల్ అంటే మీన్స్ హమాస్ మధ్య జరిగిన యుద్ధం. సో ఈ విధంగా ఇవి సాధారణంగా ప్రకృతిని అండ్ మానవ జీవనాన్ని, ఇతర జీవుల జీవనాన్ని ప్రభావితం చేశాయని చెప్తున్నాను. అట్లా పాలీక్రైసిస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకొక అంశం చెప్తున్నా నేను, పర్యావరణం పరంగా మీరు గుర్తుపెట్టుకోండి.
సో ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది ఓకే గుర్తుపెట్టుకోండి. బెల్జియం దేశం తెలుసు కదా మీకు, యూరోపియన్ మనకి సాధారణంగా యూరోపియన్ యూనియన్ లో సభ్య యూరోపియన్ దేశం. సో ఇది ఇటీవల ఏం చేసిందంటే ఎవరైతే పర్యావరణాన్ని నష్టం చేస్తారో దాన్ని సో క్రైమ్ గా, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ క్రైమ్ గా చట్టం తీసుకురావడం జరిగింది బెల్జియం. కాబట్టి పర్యావరణాన్ని నష్టం చేయడాన్ని ఈకోసైడ్ అంటారు. ఈకోసైడ్ మీద క్రైమ్ అంటే ఈకోసైడ్ మీద నేరంగా తీసుకొచ్చిన దేశం ఏంటంటే బెల్జియం. ఓకేనా, ఈకోసైడ్ యాజ్ ఎ నేషనల్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. పర్యావరణాన్ని ఉద్దేశపూర్వకంగా అంటే అడవులు నరికివేయడం, సో ఇతర పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, అలా చేసిన వారిని నేరస్తులు, జాతీయ మరియు అంతర్జాతీయ నేరస్తులుగా పరిగణిస్తున్నామని బెల్జియం సో ఇక్కడ చట్టం చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్, యూరోపియన్ పార్లమెంటు మొన్న 27 ఫిబ్రవరి ఏం డిసైడ్ అయిందంటే లాస్ అయిన పర్యావరణాన్ని రీస్టోర్ చేయాలని డిసైడ్ అయింది. ఓకేనా, ecosystem across the 24 national political and economic blocks according to official statement. The new law sets to target for the EU restore the at least 20% of land and sea areas by 2030. 2030 నాటికి మనం ఎంతైతే లాస్ అయినామో దాంట్లో 20% తిరిగి మళ్ళీ రీస్టోర్ చేయాలి. అంటే అడవులను పెంచడం కానీ, ఓకే కాలుష్యాన్ని తగ్గించడం కానీ, ఇలాంటి అంశాలు కాబట్టి అడుగుతారు. సో ఏ సంస్థ, ఏ పార్లమెంటు సో పర్యావరణాన్ని 2030 నాటికి 20% రీస్టోర్ చేయాలని సంకల్పించిందంటే యూరోపియన్ పార్లమెంట్. అమ్మ గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ పార్లమెంట్. ఓకే 40% 2040 నాటికి, 50% 2050 నాటికి. సో కాబట్టి ఇగో ఇలాంటి అంశాలు కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కరెంట్ జాగ్రఫీ అంశాలు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. కాబట్టి వీడియో చూడండి, సో కంపల్సరీ దీని మీద అనాలిసిస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి అంశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రేపు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే అభ్యర్థులకు కూడా సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎకోసిస్టమ్ ఉన్నది, ఎకోసిస్టమ్ లో కూడా అడుగుతారు. ఇవి ఇద్దరికి ఇంపార్టెంట్. సో కాబట్టి దీన్ని మీరు నోటిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.